హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. కార్తీక పురాణంలో 14 అధ్యాయాలు అయితే కనుక ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా వినాలి అన్న ఉద్దేశం ఉంటే కనుక వినండి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం వినను చదివినను మనకి పుణ్యఫలం అనేది వస్తుంది అనమాట. ఈ రోజు 15వ అధ్యాయంగా దీప ప్రజ్వలనచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరరూపం ఉందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానే రాదు. కానీ మరి యొక్క ఇతిహాసం తెలియజేపెదను, సావధుడవై ఆలకింపమని ఇట్లు చెప్పాను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రమున దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమున నరకంబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షంతులతో పూజించి ధూపదీప నైవేద్యం ఇచ్చిన ఎడల విశేష ఫలం పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టి వారు దేవ దుందుబులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠములకు పోదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందరైనా నిష్ఠతో పూజన చేసి ఆవు నేతతో దీపం ఉంచగలను. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపమును యోగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన అట్టి వారలను సమస్త పాపములు హరించును. ఇదిగోండి, ఇక్కడే ఉంది చూడండి. ఇతరుల ఉంచిన దీపమును యోగద్రోసి వృద్ధి చేసిన ఎడల, యగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన అట్టి వార్లకు సమస్త పాపములు హరించును. గుర్తుపెట్టుకోండి, మనం ఇతరుల దీపం ఉంటది కదా, దాంట్లో కొంచెం పుల్లతో ఇలా పైకి అన్నినా అంటే దీపం కొంచెం చిన్నగా అయిపోయినప్పుడు పైకి వేసినా లేదంటే ఆరిపోయిన దీపంను వెలిగించినా కూడా సమస్త పాపంలో హరించును. అందులో ఒక కథ కలదు, వినుమని విశిష్టుల వారు ఇట్లు చెప్పుకున్నది. సరస్వతీ నది తీరం నందు శిథిలమై ఉన్న దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంత్యుడు అచటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయం శుభ్రంగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామాలకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదులతో ఒత్తులు వేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజించు నిష్ఠతో పురాణం చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకుని ప్రక్కన ఉన్న దీపం వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయి వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్గి అంటుకొని ఆరిపోయి ఉన్న ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం ఒకటి వల్ల శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపంలో హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి నీవెవ్వడు, ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికను. రాత్రి నేను ఆహారం వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసంతో నుండి ఆరిపోయిన వత్తిని తినవల్లని దాన్ని నోట కరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తితిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపమని కోరిను. అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వం తెలుసుకుని, ఓ ఈ కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు, నిన్ను బహ్లికుడని పిలిచేడివారు, నీవు జైనమత వంశానికి చెందినవాడు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేసు ధనాసపరుడవై దేవ పూజలు నిత్యకరములు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడే ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుండివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున
పుణ్యాత్ముడవైతివి. దాని వల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకోమని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించును. పంచ పంచదశాధ్యాయం 15వ రోజు పారాయణం సమాప్తము. మనకి ఈ కథలో ఎలుక చూసారా, ఆరిపోయి ఉన్న దీపాన్ని వెలిగించినందుకు, అదే కొండెక్కిపోయిన దీపాన్ని వెలిగించినందుకు దానికి ఆ ఎలుక రూపానికి ఏదైతే శాపం ఉందో ఆ శాప విమోచన పోయి తిరిగి రూపం వచ్చింది. చాలా మంది ఇప్పుడు దీపం కొండెక్కగానే మళ్ళీ వెలిగిస్తున్నారా, వెలిగించద్దు అని అంటా ఉంటారు కదా. నాకు ఇది ఒక డౌట్ వచ్చి నేను గుళ్ళో పంతులు గారిని కూడా అడిగాను అనమాట. ఆ దీపం కొండెక్కిపోతే మళ్ళీ వెలిగించుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ దీపం పెడతా ఉంటాం, దేవుడి దగ్గర పెడతాం, తులసికోటి దగ్గర పెడతా ఉంటాం. పొరపాటున గాలికో లేదంటే కనుక దేనికో కొండెక్కిపోతే మళ్ళీ ఇంకా దీపం పెట్టకూడదు అనడమే కాకుండా ఇంకా చాలా పాపాలు వస్తాయని చెప్పి ఫీల్ అవుతా ఉంటారు కదా. దాని గురించి నేను మా మా అత్తగారు ఊర్లో పెద్దింట్లం తెలుగుళ్ళ పంతులు గారిని అడిగితే గనక ఆయన ఇలా చెప్పారనమాట. మనం దీపం ఆరిపోయిన అంటే కొండెక్కిపోయిన దీపాన్నైనా కూడా వెలిగించవచ్చు, అందులో తప్పేమీ లేదని. నేను అప్పటి నుంచి ఒకవేళ దీపం కొండెక్కిపోయినా కూడా నేను వెలిగిస్తాను. నేను గుళ్ళోకి వెళ్ళినప్పుడు నాకు కొండెక్కిపోయి ఉన్న దీపాలు ఎప్పుడైనా కనిపించినా కూడా మాక్సిమం నా వంతు వరకు నేను వెలిగించడానికి ట్రై చేస్తాను అనమాట. కాబట్టి మీరు దీపం కొండెక్కిపోయింది వెలిగించకూడదు అన్న భ్రమలో అయితే గనక ఉండొద్దు. ఈ కార్తీక మాసం 15వ అధ్యాయంలో అయితే గనక ఇది క్లియర్ గా ఉంది. దానివల్ల ఎలుక మోక్షం పొంది మళ్ళీ మానవ రూపం అయితే గనక ఎత్తిందనమాట. ఓం నమ శివాయ.